జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, అసలు మిల్లెట్ రైస్ అంటేనే చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దానికేమో కరివేపాకు జోడించి ఒక రెసిపీని తయారు చేశారు కదా మీరు. ఆ రెసిపీ అంటే ఒకసారి ప్రేక్షకులకు చూపిస్తారా? కరివేపాకు అంటే కేవలం సువాసనకు మాత్రమే అనుకుని మనం అలవాటు చేసుకున్నాం. అర్థం అంతవరకు అయ్యింది. అవును. కానీ వాస్తవంగా తీస్తే 100 గ్రాముల కరివేపాకులో 830 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాల కంటే 7 టైమ్స్ ఎక్కువ కాల్షియం కరివేపాకులో ఉంటుంది. అలాంటి కరివేపాకుని ఎక్కువగా మరి వాడుకునే పద్ధతే ఈ కరివేపాకు మిల్లెట్ రైస్. మామూలు రైసుల్లో పోషకాలు ఉండవు, యాంటీ ఆక్సిడెంట్స్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ ఉండవు. మిల్లెట్స్లో ఇవన్నీ బాగుంటాయి. కరివేపాకులు అన్నిటికంటే ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది, అన్ని లవణాలు ఎక్కువే. అందుకని దాని బ్రతుకు ఏరి పారేయటంలో అయిపోయింది. కాబట్టి అసలు ఏరేయటానికి లేకుండా పారేయటానికి లేకుండా మిల్లెట్ రైస్లో ఇట్లా ఎక్కువ వాడేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని, అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే మంచిదని ఈ కరివేపాకు మిల్లెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూడండి. కరివేపాకు మిల్లెట్స్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 1.5 కప్, నానపెట్టిన కొర్రలు 1 కప్, కొబ్బరి పాలు 1 కప్, వేరుశెనగ పప్పులు 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు 5-6, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3. ముందుగా కొర్రల్ని 12 గంటల పాటు సుమారుగా నీళ్ళలో నానపెట్టుకుంటే మంచిది. వాటిని ఉదయం అట్లా తీసి 1 కప్పు కొబ్బరిపాలు, మరొక కప్పు నీరు పోసి కొర్రల్ని పొడి పొడిలాడే విధముగా, పులిహోరకి రైస్ ఎట్లా మనం తయారు చేసుకుంటాం పొడి పొడిలాడే విధంగా, అలా కొర్రల అన్నం అలా సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. పొడిని తయారు చేస్తున్నాం. కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఈ 4టిని దోరగా వేపించిన తర్వాత పక్కన పెట్టేసి అందులో ఎండుమిరపకాయలు, వేరుశెనగ పప్పులు వేసేసి దోరగా వేడెక్కనిస్తాం. కరివేపాకుని 1.5 కప్ తీసుకున్నాం కదా, అది కూడా దోరగా వేడి చేసి పక్కన పెట్టుకుంటాం. మిక్సీ జార్ తీసుకుని వేరుశెనగ పప్పులు, ఇతర పప్పులు, కరివేపాకు అన్నీ ఇందులో వేసేసి మెత్తగా పొడి చేసుకుంటాం. ఆ పొడి పక్కన పెట్టుకుంటాం. ఇక మిల్లెట్ రైస్ సిద్ధం చేయటానికి ఒక నాన్ స్టిక్ పాత్రలో ఆవాలు, జీలకర్ర వేసేసి దోరగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మేగడ వేసేసి తాలింపు వేగనిస్తాం. అందులో కొబ్బరి పాలతో ఉడికిన కొర్రల అన్నాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. నిమ్మరసం వేసేసి ఈ పొడి కూడా పైన అట్లా వేసేసి కొర్రల అన్నానికి నిమ్మరసం, కరివేపాకు పొడి అంతా కలిసేటట్టు చేస్తాం. పైన వేరుశెనగ పప్పులు వేపించిన వాటిని పొట్టు తీసేసి అలా డ్రెస్సింగ్ చేస్తాం. కొత్తిమీర చల్లేస్తాం. కరివేపాకు మిల్లెట్ రైస్ సిద్ధమైంది. అమ్మా, నాతో వ్రతం ఎందుకు చేయించావో నాకు ఇప్పుడు అర్థమైంది. నా భర్త సమస్యని తీర్చడానికే కదా. నా బాధను దూరం చేసి నన్ను నా భర్తకు దగ్గర చేయడానికే కదా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇన్నాళ్ళు నేను పడ్డ నరకం ఒక్క క్షణంలో మాయించేశావు. నాలో ఆనందాన్ని నింపావు. నా బ్రతుక్కి ఒక అర్థాన్ని ఇచ్చావు. నేను ఇప్పుడు నా భర్తని, కుటుంబాన్ని సంతోషంతో ముంచెత్తుతాను. ఇన్నాళ్ళు నా భర్త నా నుండి కోరుకున్న ప్రేమని, ఆప్యాయతని జీవితాంతం ఆయనకి అందిస్తాను తల్లి. ఆయనకి నిజం చెప్పకుండా ఇన్ని రోజులు దాస్తూ వచ్చాను. ఇది నిజమని చెప్పాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. కానీ ఆ అవసరం రాకుండానే నా కష్టాన్ని తీర్చావు తల్లి. ఇప్పుడు నాకున్న భారం తగ్గింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక జీవితం అంతా నాకు ఈ ఆనందం సొంతం కావాలి. నా భర్త, నేను సంతోషంగా ఉండాలి. నువ్వే నాకు రక్షగా ఉండాలి తల్లి. నువ్విచ్చిన ఈ ధైర్యంతో పాటు విధి నాలో భయాన్ని కూడా కలిగిస్తుంది. అమర్కి నాకు ఉన్న చేదు జ్ఞాపకం
ఇప్పుడు మళ్ళీ నన్ను వెంటాడుతుంది. ఆ సమస్య మాత్రం నా జీవితానికి అడ్డు కాకూడదు. నా చెల్లి జీవితానికి అది అడ్డు కూడా. అది తొలగించే బాధ్యత కూడా నీదే తల్లి. అసలు వాడు ఎవడు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నాకు తెలీదు. ఇంకెప్పుడు వాడు నా దారికి అడ్డు రాకుండా నువ్వే చూడాలి తల్లి. నాలో కలిగిన ఈ ఆనందం నాకు 3 నాళ్ల ముచ్చటే అయితే నేను భరించలేను. నీ మీద భారం వేసి ముందడుగు వేయడం తప్ప నాకింకొక దారి లేదు. అందరూ ఒక నిమిషం ఆగండి. ఏం తాగేది? ఎవడరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ బేరర్ గాడివి స్టేజ్ ఎక్కి అరుస్తున్నావేంటి? నేను బేరన్ని కాదు, బాయ్ని కాదు. శ్రీవల్లి. నా పేరు శ్రీవల్లి, సామ్రాట్ భార్య అని. ఓహో అలాగా తల్లి. ఇప్పటి వరకు తమ శ్రీవారి ఘనకార్యం సినిమాలాగా చూశాం. ఇప్పుడు తమరేం చేయబోతున్నారో? మీరు జర ఆగుతారా గద్దెస్ వంటి పెద్ద మనిషి గారు? నా భర్త పిలవంగానే నా భర్తని నమ్మి గీడిదాకా వచ్చిన వ్యాపారవేత్తలందరికీ ఒక చిన్న విన్నపం. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. మనం కళ్ళతోటి చూసేటి అన్ని నిజాలని ఎట్లా అనుకుంటున్నారు? ఏంటి ఇదో కొత్త నాటకమా? గది కొందరు చేసిన కుట్ర అంటున్నా. కొందరి దగ అంటున్నా. అది పక్క అబద్ధమని చెప్తున్నా. భర్తను కాపాడుకోవటానికి బాగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. ఏంటి ఇదో కొత్త నాటకమా? నా భర్తని అవమానించాలని ప్లాన్ చేసింది మీరు. నా భర్త పరువు తీయాలని ప్రిపేర్ అయ్యింది మీరు. నెంబర్ 1 బిజినెస్ మెన్ అయినా ది గ్రేట్ సామ్రాట్ గారిని డీగ్రేడ్ చేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నా భర్త గౌరవానికి మచ్చ తీసుకురావాలని ఈ వీడియో తయారు చేసింది నీ బిడ్డ జ్వాల. అది నేను కాదు, మీ అమ్మే చెప్తుంది. నిన్న ఆ రోజు ఇంట్లో చూసినప్పుడే భయపడ్డానే, ఇలాంటిదేదో చేస్తావని. మీ నాన్నని చంపాడన్న పగతో ఈ బాబుని చంపాలని వచ్చావా? మీ నాన్న ఉత్తముడైతే చంపలేదే. కన్న తండ్రి అలాంటి వాడు అని
నీకు చెప్పలేక పోలీసులు ఎన్కౌంటర్ చేశారని అది మాత్రమే చెప్పారు. నిజానికి నీ తండ్రి వయసు పిల్లల్ని బొంబాయికి తీసుకెళ్లి అమ్మేవాడు. మీ నాన్న నుంచి ఆ అమ్మాయిల్ని కాపాడాలని ఈ బాబు చూస్తే ఈ బాబునే చంపాలని చూశాడే. ఆత్మరక్షణ కోసం ఈ బాబు మీ నాన్నని కాల్చేశాడు. ఆ రోజు ఈ బాబు మీ నాన్నని చంపకుండా ఉండుంటే కన్న కూతురని కూడా చూడకుండా నిన్ను తీసుకుపోయి బొంబాయిలో అమ్మేవాడే మీ నాన్న. అంత దుర్మార్గుడేవాడు. ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న ఎందుకు చనిపోయాడు? నన్ను క్షమించండి. మా నాన్న అంత దుర్మార్గుడని తెలియక నాన్నని చంపిన మిమ్మల్ని చంపాలని మీ ఇంటికొచ్చాను. అదే ఒకటో రెండో గుర్తుంటాయి కదా, అదే చెప్పండి. చెప్పిన కంపెనీ పేర్లే లేవు. మావయ్య, మీరేదో బోగస్ కంపెనీల పేర్లు చెప్తున్నారు. అదే కదా బాబు నేను చెప్పేది కూడా. అవి బోగస్ కంపెనీలని తెలియక ఆస్తులని అమ్మి పెట్టుబడి పెట్టాను. ఇలా కట్టుబట్టలతో మిగిలిపోయాను. మరి అంత గుడ్డిగా ఎలా నమ్మారు బాబాయ్? తలరాతమ్మా, ఏం చేయమంటావు చెప్పు. అంతా విధి లీల. అయితే మా కట్నం డబ్బులకి రానట్టేనా? ఇంత డ్రామా ఆడినా ఇంకా కట్నం డబ్బులు అడుగుతుందేంటి చెల్లెమ్మ? బోనా, ఎప్పుడే మాట్లాడాలో తెలుసుకో. మాట్లాడు. నువ్వు పర్వాలేదులేండి బాబు గారు.
ఇది కాదనలేని వాస్తవం. దయచేసి గుర్తించండి. ద్వేషాల్ని పెంచి వాళ్ళిద్దరి జీవితాల్ని దూరం చేయకండి. నష్టమో కష్టమో అని కలిసి బ్రతకనివ్వండి. ఒకటిగా కలిసి బ్రతకడానికి కావాల్సింది మనసు. ఆ మనసుని ఎప్పుడో చంపేసింది తను. మనసుకి మార్పు సహజమే. అది ఏదో ఒకరోజు జరిగి తీరుతుంది. కానీ మనిషిని దూరం చేశాక ఆ మనసు మారినా అప్పుడు బాధ తప్ప మరొకటి మిగలదు విరాజ్. అందుకే దయచేసి మనసుతో అర్థం చేసుకో అంటున్నాను. అంటే ఇక్కడ మనసంటూ ఉంటేనే కదా. తన ద్రోహంతో నన్నొక రాతి మనిషిని చేసింది. అందుకే ఈ శిక్ష వేశాను. ఒకవేళ ఆ శిక్ష నాకు కూడా పడుతుంది అంటే ఆ శిక్షను అనుభవించడానికి జీవితాంతం నేను రెడీగా ఉన్నాను. అది ఎన్నటికీ మారదు. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. తల్లి కూతుర్లందరూ విన్నారుగా. ఇంకా నీకిక్కడే ఉండాలనుంటే ఈ ఇంటి మీద పడి బ్రతకడం తప్ప మరో ఆలోచన ఏముంటుంది? హంస, ఏమిటమ్మా మాటలు? మాటలు గాల్లో పుట్టవమ్మా. వాళ్ళ ఆలోచన విధానాల బట్టి, బ్రతుకులో ఉన్న ప్రవర్తన బట్టి 4 నోళ్ల మధ్య వస్తూ ఉంటాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఆలోచనతో ఆచరిస్తే ఆ సమస్యలు వాటంతటవే సమసిపోతాయి. బాబు, మా వైష్ణవి జీవితం కాపాడావు. నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా చాలదు బాబు. అయ్యో, అంత పెద్ద మాట అనకండి. మీ వైష్ణవే అంది వినలేదా? తారక్ని తన చెల్లెలి కోసం, వీణ్ణి తన కోసం ఆ దేవుడే పంపాడని. దానికి మిథునంటే ప్రాణమండి. మా అబ్బాయికి కూడా వైషు అంటే ప్రాణమండి. ఏంటమ్మా మీరనేది? మీ పెద్దమ్మాయి మీతో ఏం చెప్పలేదా? ఏ విషయం అండి? మా శేఖర్ని చేసుకోమని అడిగాం కదండి. అవునా? అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నాన్న, నా సంతోషాలన్నీ మిథునలో చూసుకుంటాను. అది బాధపడటం నేను చూడలేను నాన్న. దయచేసి నా విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. జంటగా పెరిగారు. అత్తారింట్లో జంట కలిసి ముగ్గులా కలిసి ఉంటారు. శేఖర్, నీ పెళ్లి ఫైనల్ అవుతున్నట్టుందిరా. ఊరుకో బాబాయ్. పదరా, మనం కారు దగ్గరికి వెళ్దాం. పదరా, పద. కానీ మీ అమ్మాయి మా వాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకో.
ఒప్పుకోకపోవడం ఏంటండి? ఆ రోజు కులగురువు గారు కూడా మిథున జాతకం చూసి జంట వేడిని జాతకం మిథునది అన్నారు. మీరసలు దిగులు పడకండి. జానకి, నువ్వు ఆగు. తగిన కారణం లేకుండా మా వైష్ణవి ఎవరిని బాధ పెట్టదు, కాదని కలత పెట్టదు. అయినా దాని జీవితానికి సంబంధించిన విషయంలో చెప్పండి, ఏమైంది? అది ఎలా చెప్పాలో. ఏం జరిగింది? నిఖిల్, అదే నిఖిల్. ఏమైంది ఆయనకి? ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? కంగారు పడకమ్మా, ప్రాణానికేం ప్రమాదం లేదు. నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఆయన నాకు ఫోన్ చేయలేదు. యాక్సిడెంట్ అయిన మనిషి తొందరలో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. నువ్వు రామ్మా. పదండి. బ్రహ్మాజీ గారికి తెలిసిన వాళ్ళకెవరికో యాక్సిడెంట్ అయిందంట. బ్లడ్ అవసరం అంటేను. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో బ్లడ్ డొనేట్ చేయలేవు. అవును బ్రదర్, ఆ విషయం నేను ఆలోచించలేదు. సారీ తులసి గారు, నేను వేరే దగ్గర అరేంజ్ చేసుకుంటాను. వస్తానండి, వస్తాను. శ్యామ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, సరేనా? గుడికి వెళ్దాం. చిన్న యాక్సిడెంట్, నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. పిన్ని తీసుకుంటుందినా? భోజనం వచ్చింది, తినండి. మీకోసం ఇంకైనా తెప్పించనా, లేక ఇది సరిపోతుందా? నిజానికి మీరు నా వాటా భోజనం, అలాగే మా వదిన వాటా భోజనం, ఇద్దరు భోజనం తినడం కూడా మంచిది. తనెవరనుకున్నావు మీరాబాయ్? అందరి వాటాలను మింగేయగలదు. ఇక తిండిదే ఉంది, తినేస్తుంది. అవును, నేను తింటాను. నేను అందరి వాటాలను తినేస్తాను కూడా. నేను చెడ్డదాన్ని కదా, నేను చాలా చెడ్డదాన్ని. కాదత్తయ్యా, మీరు చెడ్డవాళ్ళు కాదు. మీరు ఏమాత్రం చెడ్డవాళ్ళు కాదత్తయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అయితే రుజువు చేయి నేనే చెడ్డదాన్ని అని. జీజాబాయ్ చెడ్డదాని, మొత్తం ప్రపంచమే చెడ్డదాని. అవును భీమ్, రుజువు చేయి. నేను ఈ లెటర్ నీకు ఇస్తున్నాను. ఇందులో ఏం రాసిందంటే, నువ్వు వేరే ఏదైనా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చని. ఏ కాలేజీకైనా వెళ్ళు, కానీ అక్కడ నువ్వు నీ జాతిని మాత్రం చెప్పొద్దు. ఈరోజు కాలేజీలో నాకు ఒక ఉత్తరం ఇవ్వటం జరిగింది. అలాగే నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పడం కూడా జరిగింది. ఏదైనా కొత్త కాలేజీకి వెళ్ళి నా జాతి దాచిపెట్టి చదువుకోవాలి అన్నారు. ఇవన్నీ వాళ్ళు నాకు చెబుతున్నప్పుడు ప్రిన్సిపల్ సార్ ఆఫీసులో అప్పుడు నరోత్తమ్ జోషి, కొందరు గురువులు ఒకవైపు ఉన్నారు. ఇక నేను మరోవైపు పూర్తిగా ఒంటరిగా నిలబడి ఉన్నాను. కానీ ఒక్క క్షణం పాటు కూడా నేను బలహీన పడిపోలేదు.
ఎందుకంటే నాకు తెలుసు సాయంత్రం నేను తిరిగి ఇంటికొచ్చినప్పుడు నాకు తోడుగా నా వాళ్ళుంటారు అని. కావాలంటే వాళ్ళు నాతో ఏకీభవించని ఏకీభవించకపోని, నన్ను ఇష్టపడని లేక ఇష్టపడకపోని, నన్ను ద్వేషిస్తుండొచ్చు, కానీ నన్ను అసహ్యించుకోరు. నాకేమనిపిస్తుందంటే మీ అందరికీ కూడా నాలాగే అనిపిస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే నాకు ఏమనిపిస్తోంది అంటే మన ఈ ఐక్యత బలం ఎప్పటికీ అంతం కాకూడదు అని. మన ఈ బలాన్ని కాపాడుకోవడం కోసం మనం అకారణంగా ఒకరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చినా సరే, కావాలంటే రాద్ధాంతాన్ని ఒక చిన్నపాటి విషయమే అనుకొని ఎవరు గమనించకుండా వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. నిజమా? ఇందులో అబద్ధమేముంది? ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలుసా? సర్ప్రైజ్ గా చేస్తున్నాను. నీ వంటలకి అందరూ ఫిదా అయిపోతారు. చాలా బాగుంది. తొందరగా ఇవ్వు. వదిన, నువ్వు కారం తీసుకో. నువ్వు చూడవే, నేను ఉప్పు వేస్తాను. వదిన, 2 స్పూన్స్ చాలు. ఎక్కువైంది. ఆవిడ గారికి చెడ్డ పేరు వచ్చేంతలా వేస్తే చాలు. మన మీద అనుమానం వచ్చేంతలా కాదు. నువ్వు తను వస్తుందేమో అటు చూడు. లావణ్య, కారం వేసి. అత్తయ్య మావయ్య గారు ఏమీ అనకపోతే చాలు. నీ చేతి వంటకి అందరూ ఫ్లాట్ అయిపోతారు. యూ డోంట్ వరీ. నువ్విలా చనువు తీసుకుని చేయటం కూడా మంచిదే. తొందరగా అందరూ నీకు దగ్గరైపోతారు. నువ్వు దగ్గరైపోతావు. సరే సరే, నేను వంటగదిలోకి వెళ్ళాలి. మీరు తొందరగా వచ్చేయండి. ఉంటాను. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. త్వరగా పదండి. భోజనానికి రండి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. బ్యాడ్ ఇంప్రెషన్ అయ్యేలా మేం ప్లాన్ చేశాం. వదినా, 2 స్పూన్స్ చాలు. నువ్వు పిలుస్తున్నావేంటి? మా వాళ్ళంతా ఏరి? వసంత, లావణ్య, ఈరోజు వంట నేనే చేశాను. నువ్వా? నువ్వు మా అతిథివి, నువ్వు చేయడమేంటి? నీకమ్మోరు పోసి ఒంటి మీద పెద్ద పెద్ద బొడుపులొచ్చి బాధపడతా ఉండావు అనగానే నా గుండె తరుక్కుపోయింది గదే.
ఆ? అమ్మోరి నాటకం ఆడకపోతే నీకు లక్షల లక్షల లాసా? ఏంది మేను అనేది? అవునమ్మా, నా కొడుకులు నేను నిజంగానే మారిపోయానని, నా పిస్నార్తనం పక్కన పెట్టేసి ఆళ్ళ కోసం బాగా ఖర్చు పెడుతున్నానని నమ్ముతూ ఉన్నారు. అందువల్లే అందరూ నా కోసం పరితపిస్తూ ఉండారు. అందుకనే ఆళ్ళని నమ్మించడానికే వాళ్ళు చెప్పిందల్లా చేస్తానని నాటకం ఆడాను. ముగ్గురు కొడుకులకు పెండ్లిళ్ళయ్యి ఊళ్ళో వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టలేదని ఊరందర్నీ పిలిచి ఇందు పెట్టాలని అనుకున్నారు. అందర్నీ పిలిచి విందు పెట్టాలనంటే ఎట్టగదన్నా 3 లక్షలు అవుద్ది. అప్పనంగా 3 లక్షలు ఖర్చు పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ తిండి పెట్టేదానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అందుకే శనగపప్పు పెట్టి అమ్మవారు పోసినట్టు నాటకం ఆడినా. అంతేకాదు, ఆ గీతా గోవింద్ పెండ్లైనా ఇన్నాళ్ళు దూరంగానే ఉండారు. విందైపోగానే ఆళ్ళకి తొలిరే ముహూర్తం పెట్టాలనంట. ఆ ఇంది ఇయకుండా డబ్బులు ఆదా చేసుకునేదానికి వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయ్యేదానికే ఈ ఎత్తేసిన. అందరూ నాకు అమ్మోరు పూసిందని నమ్మేసిండారు. అది కూడా మొగుడు కూడా దూరంగా ఉన్నదే. ఈ వారం రోజులు ఆ సాంబారు గోవిందుని పర్మనెంట్ గా ఎట్టాగో అట్టా దూరం చెయ్యాలని స్వామి, ఈ రోజు ఆయనకి నా మనసులో మాట చెప్తాను. నన్ను దీవించండి. అమ్మా, నన్ను ఆశీర్వదించండి. పుట్టినరోజు శుభాకాంక్షలవి. నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. హ్యాపీ బర్త్డే నాన్న. ప్రతిరోజు నువ్వు సంతోషంగా ఉండాలభి. నువ్వు చేసే ప్రతి పని విజయవంతం కావాలి. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. నాన్న హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ అఖిల్. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ అమ్మా. అభి హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటి అభితో పాద నమస్కారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అవునరా, మీ అమ్మా నాన్న తర్వాత నేనే కదా పెద్దదాన్ని. నీకంత సీన్ లేదే, ఊరికే విషెస్ చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అభి. అలా మొక్కుబడిగా దీవించకపోతే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోమని, నిండు 100 ఏళ్ళు జీవించమని దీవించచ్చుగా. నా ఆయుష్ వీడికిస్తే నేను రెండో పెళ్లి చేసుకునేదెలారా? మాస్టర్ గారు అన్యాయం అయిపోరు. అన్నయ్య, ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి, కేక్ కటింగ్ రెడీ చేస్తా. కేక్ రెడీగా ఉంది. వద్దన్నా అదే గుర్తు చేస్తారంటండి. కేక్ గురించి మీరా నేనా? బన్నీ డోర్ ఓపెన్ చేయకపోతే మనం ఇంకా బాత్రూంలోనే ఉండేవాళ్ళం. ఏటి పేషెంట్లు వచ్చే ఆసుపత్రికి పిశాచులు వచ్చాయి?
ఉస్సే నిన్నసలు బేటీ ఆగు, ఇది హాస్పిటల్. ఏంటి మా మాగేది? దీనందరికీ కారణం ఇదే కదా? హలో, మాటలు జాగ్రత్త. ఏంటి నీతో జాగ్రత్తగా మాట్లాడేది? నిన్ను చంపేస్తాను. బేటీ ఆగు, ముందు అల్లుడు గారికి ఎలా ఉందో చూసేద్దాం పద. ఆగండి ఆగండి, హోల్డ్ ఆన్. ఎక్కడికి? నీరజ్ దగ్గరికి. వెళ్ళటం కుదరదు. ఏ ఎందుకు కుదరదు? నా భర్త దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడానికి అసలు నువ్వెవరివే? నా బుల్లి సిట్టమ్మా, నువ్వు ఎల్లగాని డార్లింగ్ అంటే గుండెలకి హత్తుకోవడానికి నీరజ్ సార్ కళ్ళు తెరిచి లేడు. కళ్ళు తెరిచి లేడా? అంటే డ్రగ్స్ డోస్ ఎక్కువయ్యి కోమాలకు వెళ్ళిపోయారా? అల్లుడు గారు, అయ్యో అల్లుడు గారు, అల్లుడు గారు, బేటీ. నేను చెప్పేది నిద్రపోతున్నాడని. నిద్రపోతున్నాడా? నీరజ్కి ఏం కాలేదు కదా? బానే ఉన్నాడు కదా? బానే ఉండడం ఏంటి, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడే జ్యూస్ తాగి రెస్టింగ్ తీసుకుంటున్నాడు. మీరు వెళ్ళి డిస్టర్బింగ్ చేస్తారా ఏంటి? అంటే అల్లుడు గారికి ఏ ప్రమాదం లేదు కదా? డ్రగ్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు కదా? అస్తమానం డ్రగ్స్ డ్రగ్స్ అన్నారనుకో, నీరజ్ సార్కి ఏదైనా అవ్వడం పక్కన పెట్టండి. ముందు మీ ఇద్దరికి టెస్టులు చేసేస్తాను. మాకెందుకు చేస్తారు టెస్టులు? మీ మొహాలు చూస్తే ఎవరికైనా డౌటింగ్ వచ్చేలా ఉన్నాయి. నిన్నసలు నీతో మనకేంటి గాని, పద నీరజ్ నుంచి చూసొద్దాం పద. నా బంగారు సెల్లి, నీ భర్త మీద నీకు సానా ప్రేమ ఉన్నదని నేను నమ్ముతున్నానులే గాని, ఇంతకీ నీరజ్ సార్ డ్రగ్స్ తీసుకున్నారని మీకు చెప్పిందెవరా? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సరే, చెప్పకపోతే పోండలేండి గాని ఎక్కడ ఈ మాట అనకండి. ఎందుకు అంటాను? నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమింగ్ నాకు కాదు, మీకే. మాకు ప్రాబ్లమా? మాకు ప్రాబ్లం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ వాగితే ఊరుకుంటారు, మరి తీసుకెళ్లి టెస్టింగ్ చేసేస్తారు. చేస్తే చేసుకోని, మాకేంటి భయం? మేమేమైనా డ్రగ్స్ వాడుతున్నామా ఏంటి? హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరు? నేనమ్మా. ఆ రోజు మీరు మా అమ్మాయికి ప్రసవం చేశారు కదా. ఓ మీరా? చెప్పండి, పాప బాగుందా? బాగుందమ్మా. ఈరోజు పాపకు బారసాల. మీరు మీ అత్తయ్య గారు తప్పకుండా రావాలి. అందుకే మీ పిఏ గారిని మీ నంబర్ అడిగి తీసుకొని చేశాను. పూజలో ఉన్నాము. అయ్యాకే రండమ్మా. కోసూరు పక్కనే అమ్మా. దానికి ప్రాణం పోసిన మీరు బారసాలకు రావాలని ఆశపడుతున్నామమ్మా. సరే అండి, వస్తాము. మీకు అడ్రస్ పంపిస్తానమ్మా. పంపించండి. ఉంటానమ్మా. ఎవరక్షరా? ఆ రోజు మీరు రోడ్లో ఒక ఆవిడికి ప్రసవం చేశారు కదా అత్తయ్య గారు. ఆ పాపకి ఈరోజు బారసాలంట. మనల్ని రమ్మంటున్నారు. కోసూరు అంట. దగ్గరే కదా అని వస్తామని చెప్పాను. నేనేమన్నా వద్దంటానా అమ్మా? పూజ అయ్యాక వెళదాము. అమ్మా, ఇదిగో అమ్మా బుక్స్. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. శ్రీమన్మహాగణాధిపతే నమః. అపర్ణ ఇంకా రాలేదేంటి? జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజితమయాం శ్రీరంగధారేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్రధీం భజంగాధాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం గజాననాయ నమః. పూజ అయ్యాక చిన్నకతో చెప్పాలి. బాబు, సేట్ గారు లేరా?
బయటికెళ్ళారు జీ, వస్తారు. నగలు కుదవబెట్టాలి. మా సేటు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే. వాడికి ఫోన్ చేసావు మావయ్య? నువ్వు నగల కోసం లోపలికి వెళ్ళావా? అప్పుడే 3 లక్షలు ఇస్తానని చెప్పేశా. లీక్ చేయాలి అల్లుడు, నువ్వు రిలాక్స్ గా ఉండు. ఇదేంటి, కన్న తల్లి పేరు తెలియకుండా, కన్న తల్లి ఫోటో అయినా ఇంట్లో లేకుండా ఎలా ఉంటుంది? నిజంగానే ఆవిడ దూరం అవడం వల్లే అమూల్ బేబీ తాగుడికి బానిసయ్యాడా? ఆవిడ ఫోటో ఇంట్లో లేకుండా ఎలా ఉంటుంది? ఏమైంది మేడం? ఎందుకలా అడిగారు? ఒక చిన్న అనుమానం వచ్చింది భవాని. ఏంటి మేడం? ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయి? ఐ మీన్ వీళ్ళు కమల పిల్లలా? కమల పిల్లని ఎందుకంటున్నారు? కమలలుగా పుట్టిన వాళ్ళకి ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళిద్దరూ కవలలేమో అనిపిస్తోంది. కవలలా? అదెలా? ఏమో, నేను హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు ఏమైనా ఒక పాపని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారంటావా? మీ పిల్లలు మీ దగ్గర ఉండకూడదు అనుకున్న వాళ్ళైతే మీ పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్తారు, కానీ ఒక పాపని మీ దగ్గర వదిలేసి ఒక పాపని ఎందుకు తీసుకువెళ్ళిపోతారు? మీరు అపోహపడుతున్నారేమో అనిపిస్తుంది మేడం. లేదు భవాని, నా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియకుండానే జరుగుతోంది. నాకిప్పుడు ఈ నిజం తెలుసుకోవాలి అంటే ఒకే దారి ఉంది. ఏంటి మేడం? నువ్వు వెళ్ళి దేవుడి పాట పెట్టు. దేనికి? చెప్పానుగా, దగ్గరగా ఉన్నప్పుడు ఒకరు ఎలా రియాక్ట్ అయితే రెండో వారు అలాగే రియాక్ట్ అవుతారు అని. అప్పుడు దేవుడి పాటలే ఎందుకు, మాస్ పాటలు పెడితే? మాస్ పాట పెడితే చిన్నపిల్లలు ఎవరైనా డాన్స్ చేస్తారు. పూజకి భక్తి ఎక్కువ కాబట్టి దేవుడి పాట పెడితే అది భజన చేస్తుంది. తేజ కూడా భజన చేస్తే నా అనుమానం నిజమైనట్టే. ఇద్దరు కవలలన్నట్టే. ఆ ఇద్దరు పిల్లలు నా పిల్లలన్నట్టే. వెళ్ళు భవాని, వెళ్ళి పాట పెట్టు. గా పాప నేను చంపుడేందో గాని గీతు నన్ను చంపేలా ఉంది. తిలోత్తమ మేడం అడిగినా బిడ్డ ప్రాణం తీసి పూర్తి చేసినా అని అబద్ధం చెప్పి పైసలు తీసుకోవాలి. లేదంటే ఈ ఎద్దు నా ప్రాణం తీసేలా ఉంది. నాయని, నీ బిడ్డ అక్కడుంది చూడు.
అక్కడ. అక్కడ పడుకుందా నా బిడ్డ? నా కూతురా? గాయత్రమ్మ గారేనా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అయినా సరే చెప్పక తప్పదు వల్లభ. నైని, నీ కడుపున పుట్టిన గాయత్రక్క పునర్జన్మలో ప్రాణం పోసుకోలేదు, చనిపోయింది. ఏడుస్తూ ఉండాల్సిన పెట్ట అందర్నీ ఏడిపించాలని కాదు కదా. కాదత్తయ్య, మేనకోడలు కాదు అంటూనే ఇంకా అత్తయ్య అంటావేంటి? మేనకోడల్ని కాకపోయినా ఆవిడ నాకు అత్తే. ఇది మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఏంటి మళ్ళీ కొత్త కథ మొదలు పెడుతున్నావా? ఇక్కడ నీ కథలు ఎవ్వరు వినురు గాని. ఎవరు నువ్వు? మేనకోడలువని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, ఏం చెయ్యాలని మా ఇంటికొచ్చావు? ఆస్తి కోసం అంటే కాదు అన్నావు, మరి మా ప్రాణాల కోసమా? ఏం ఆశించొచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.